ఓపెన్‌గా మాట్లాడుకుంటే రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఏ విధంగా ఉందసలు? అంటే అందరూ అనుకుంటున్నారు రియల్ ఎస్టేట్ స్లోగా ఉంది, ఆగిపోయిందని. బట్ సెలబ్రిటీస్‌తో ప్రమోట్ చేసుకొని కూడా రియల్ ఎస్టేట్ రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అసలు అవునండి. ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు ఒక పర్సన్‌కి మెయిన్‌గా ఉండవలసినటువంటి ఆహ్, ఇన్‌స్ట్రక్షన్స్ అంటే ఏంటసలు? అంటే రియల్ ఎస్టేట్‌లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు చూసుకోవాలండి. మెయిన్ విషయాలు ఏంటంటే భూమి మీద ఇన్వెస్ట్ చేసే దగ్గర కూడా ఒక్కోసారి రేట్స్ పడిపోతూ ఉంటాయని భయం ఉంటది. యాహ్! సో మీ సజెషన్ ఏంటి? బ్యాంక్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అనేది సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండి. అది ఎవరు కాదన్న విషయం అది. కాకపోతే మీరు మధ్య తరగతి పీపుల్ దగ్గర నుంచి హై క్లాస్ పీపుల్ యాహ్! వరకు ఒక మంచి ప్లాట్ కొనాలంటే ఎక్కడ కొనాలి? మంచి ప్లాట్ కొనాలంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మన బడ్జెట్‌లో ఫస్ట్ చూసుకోవాలి. నెక్స్ట్ గవర్నమెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ప్రాజెక్ట్స్ ఎక్కడొస్తున్నాయి. ఎందుకు ఓఆర్ఆర్ దగ్గరలో ఉన్నటువంటి ప్లాట్స్‌కి అంత డిమాండ్? ఓఆర్ఆర్ అనేది ఇప్పుడు లైఫ్ చేంజింగ్ లైన్ లాగా అయిపోయిందండి. అంటే ఎందుకంటే ఓఆర్ఆర్ రావడం వల్ల హైదరాబాద్ చిన్నగా అయిపోయింది. రియల్ ఎస్టేట్‌లో ప్రధానంగా చేసే మిస్టేక్ అంటే ఏంటి? రియల్ ఎస్టేట్‌లో ప్రధానంగా చేసే మిస్టేక్స్ ఏంటంటే ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సొంతిల్లు కల అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక ప్రెస్టీజియస్ ఇష్యూ అండి. అంటే నార్మల్‌గా మనం అనుకుంటాం ఇటుక, ఇల్లు, సిమెంట్, ఒక గోడ అని. కానీ వాళ్ళ జీవిత కల అది. చిన్న జీతంతో ప్లాట్ కొనాలి. యాహ్! మరి ప్లాట్ కొనాలంటే లాక్స్‌లో పెట్టాలి. యాహ్! మరి వాళ్ళకి ఎలా వాళ్ళ కలని సాకారం చేసుకోవాలి? యాహ్! చిన్న జీతంలో ఉన్నవాళ్ళు కూడా మంచి ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ కొన్ని పాలసీస్ ఇస్తూ ఉంటుంది. యాహ్! ఈ గవర్నమెంట్ పాలసీస్ ఈ రియల్ ఎస్టేట్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? 100% చూపిస్తాయండి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్. ఎందుకంటే అట్లా ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ 16 ఇయర్స్ నుంచి ఉన్నారు ఆల్మోస్ట్ అవునండి. అడ్వైజర్గా, అలాగే ఇప్పుడు కన్సల్టెంట్గా. యాహ్! ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ది బెస్ట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీరు సజెస్ట్ చేసే ప్లేస్ ఏంటి? ఇప్పుడు మనకి రియల్ ఎస్టేట్‌లో ఎర్లీ బర్డ్ ఆప్షన్ కింద చూసుకుంటే హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో నవేడేస్ ఏంటంటే ప్రతి ఒక్కరికి సేవింగ్స్ ఇంపార్టెంట్గా మారిపోయింది. ఇన్వెస్ట్మెంట్ చేయాలని భావిస్తూ ఉన్నారు, కామన్ మెన్ దగ్గర నుంచి సెలబ్రిటీ వరకు. బట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుందన్న డౌట్స్ అందరికీ ఉన్నాయి. సో కొంతమంది ఏమో ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే డబుల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది, ఫ్యూచర్ బాగుంటుందని చెప్తున్నారు. అసలు రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఏంటి అని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. రైట్ ను మనతో పాటు ఉన్నారు ఇన్వెస్ట్మెంట్ గురించి బెస్ట్ ఐడియాస్ సజెషన్స్ ఇవ్వడానికి రియల్ ఎస్టేట్ అడ్వైజర్ అలాగే కన్సల్టెంట్ ప్రభు శంకర్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అండి. నమస్కారం ప్రభు గారు. సో ఫస్ట్ రియల్ ఎస్టేట్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. యాహ్! ఓపెన్గా మాట్లాడుకుంటే రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఏ విధంగా ఉంది అసలు? అంటే అందరూ అనుకుంటున్నారు రియల్ ఎస్టేట్ స్లోగా ఉంది, ఆగిపోయిందని. బట్ ఎక్కడ ఆగలేదండి. రియల్ ఎస్టేట్ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది, ఆగదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ మీద ఎవరైతే అవగాహన ఉంది, అంటే ప్రీవియస్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఎవరు ఆగట్లేదు. సో మీరు కావాలంటే సబ్ రిజిస్ట్రార్లో కూడా చెక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్స్ పెరుగుతూనే ఉన్నాయి. అండ్ రీసెంట్గా గవర్నమెంట్ కూడా రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ వాల్యూ కానీ, భూమి రేట్లు కానీ, మార్కెట్ వాల్యూ పెంచడానికి ట్రై చేస్తుంది. సో దీని అర్థం మీకు తెలుస్తుంది కదా, రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగుంది కాబట్టి గవర్నమెంట్ కూడా రేట్స్ పెంచడం కానీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్లో కానీ మార్పులు తీసుకురావడానికి ట్రై చేస్తుంది. సో మార్కెట్ అయితే బాగానే ఉందండి, ఎలాంటి డౌట్ లేదు. ఓకే. యాహ్! ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలని అందరికీ ఉంది, కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలి? ప్రమోషన్స్ అనేది ఎక్కువైపోయినాయి ఇప్పుడు Yeah. డిజిటలైజ్ అయిన తర్వాత. యాహ్! ఇక్కడ చేయండి బాగుంటుందని కొంతమంది చెప్తారు, ఇక్కడ చేయండి బాగుందని కొంతమంది చెప్తున్నారు. యాహ్! ఇంకొంతమంది ఏంటంటే సెలబ్రిటీస్తో ప్రమోట్ చేసుకుని కూడా రియల్ ఎస్టేట్ రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అసలు అవునండి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక పర్సన్కి మెయిన్గా ఉండవలసినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి అసలు? అంటే రియల్ ఎస్టేట్‌లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు చూసుకోవాలండి. మెయిన్ విషయాలు ఏంటంటే లొకేషన్. అంటే లొకేషన్ ఏ విధంగా ఉంది, అంటే యాడ్స్ ఇస్తున్నారనో, ప్రమోషన్స్ చేస్తున్నారని కాకుండా గవర్నమెంట్ ప్లానింగ్స్ ఏమైనా వస్తున్నాయా, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ ఎలా ఉంది, అంటే రోడ్స్‌లో ఎలా ఉన్నాయి, హైవేస్ ఉన్నాయా, లేకపోతే చిన్న రోడ్లు ఉన్నాయా, పెద్ద రోడ్లు ఉన్నాయా, ట్రాన్స్‌పోర్టేషన్ ఎలా ఉంది, అండ్ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో లాస్ట్ 5 ఇయర్స్‌లో కానీ, 3 ఇయర్స్‌లో కానీ గ్రోత్ ఏమైనా వచ్చిందా, ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఎవరు ఉన్నారా, బిగ్ బిల్డర్స్ ఉంటారు. అంటే మార్కెట్‌లో పెద్ద ఒక మార్పు వస్తుందంటే బిగ్ బిల్డర్స్ ద్వారానే వస్తుంది. అలాంటి బిల్డర్స్ ఎవరన్నా రీసెంట్‌గా పర్చేజ్ చేశారా లేదా? సో ఇలాంటివన్నీ చూసుకోవాలండి. కనెక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, బిగ్ మూవర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో అన్నీ చూసుకొని ఆ ఏరియాలోకి వెళ్ళడం బెటర్. ఎందుకంటే ఎవరో ప్రమోషన్ ఇచ్చారని దానికి అడిక్ట్ అయ్యి, అంటే దాన్ని చూసుకొని వెళ్ళకుండా మనం కూడా కొద్దిగా ఎవరైతే కస్టమర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా కొద్దిగా మార్కెట్‌లో ఎలాంటి రీసెర్చ్ చేసి పెట్టుకుంటే మంచి అప్రిసియేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే
బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలా అని Yeah. కొన్ని డౌట్స్ ఉంటాయి. మీ సజెషన్ ఏంటి? బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసుకుంటే సేఫ్ సెక్యూర్ అని భావిస్తుంటాం, హ్యాపీగా పడుకుంటాం. యాక్చువల్లీ భూమి మీద ఇన్వెస్ట్ చేసే దగ్గర కూడా ఒక్కోసారి రేట్స్ పడిపోతూ ఉంటాయని భయం ఉంటుంది. Yeah. సో మీ సజెషన్ ఏంటి? బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అండి, అది ఎవరు కాదన్న విషయం అది. కాకపోతే మీరు ఫ్యూచర్లో ఉన్న ద్రవ్యోల్బణ అనే ఇన్ఫ్లేషన్ని మీరు కానీ చూసుకుంటే బ్యాంక్లో ఉన్న ఎఫ్డి యొక్క రిటర్న్స్ మీకు సరిపోవు ఫ్యూచర్లో. ఎందుకంటే బ్యాంకులో ఇచ్చే రిటర్న్స్ మా అంటే 6.5 to 7% మధ్యలో ఇస్తుంది రిటర్న్స్. సో ఆ రిటర్న్స్ అనేది మనకి ఫ్యూచర్లో వచ్చే ఇన్ఫ్లేషన్కి సెట్ అవ్వదు. సో దాన్ని మించాలంటే మోర్ దెన్ 12 to 15% తీసుకెళ్ళాలి. సో అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉన్నాయంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టాలంటే భూమి ఒక మంచి ఆప్షన్. రియల్ ఎస్టేట్లో ఎవరైనా ప్రీవియస్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. సో మంచి ఆప్షన్ ఏంటంటే ల్యాండ్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఫ్యూచర్లో వచ్చే అవసరాలకు తగ్గట్టుగా మనకు మంచి రిటర్న్స్ వస్తాయి. సో భూమి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఫ్లాట్ వేరు, ప్లాట్ వేరు. యా ఎక్కువగా ప్లాట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు, యా మధ్యతరగతి పీపుల్ దగ్గర నుంచి హై క్లాస్ పీపుల్ Yeah. వరకు. ఒక మంచి ప్లాట్ కొనాలంటే ఎక్కడ కొనాలి? మంచి ప్లాట్ కొనాలంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మన బడ్జెట్లో ఫస్ట్ చూసుకోవాలి. నెక్స్ట్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రాజెక్ట్స్ ఎక్కడ వస్తున్నాయి, రోడ్ కనెక్టివిటీస్ ఎలా ఉన్నాయి, ఆ రోడ్ కనెక్టివిటీస్ ఎలాంటివి ఉన్నాయి అంటే హైవేస్ ఉన్నాయా, 60 feet రోడ్స్ ఉన్నాయా, మున్సిపల్ రోడ్స్ ఉన్నాయా, విలేజ్ రోడ్స్ ఉన్నాయా, చుట్టుపక్కల నియర్ బై ఏమేమి విలేజెస్ టచ్లో ఉన్నాయి అంటే టౌన్స్ ఉన్నాయా, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయా, లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోన్స్ కానీ, సో మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ కానీ, తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీస్ జోన్స్ కానీ, తర్వాత ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానీ, సో రైల్వే స్టేషన్స్ కనెక్టివిటీ కానీ, ఇవన్నీ ఆధారపడి ఉంటాయండి. ఇవన్నిటిని మనం ఒకసారి చూసుకొని ఆ ఏరియాలో లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది. ప్రభు సార్, ప్లాట్ అనగానే ఓఆర్ఆర్ అంటుంటారు. అవును ఈ ఓఆర్ఆర్ అనే ఒక వర్డ్ చాలా హైప్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా డిమాండ్ ఉన్నటువంటి వర్డ్ అని చెప్పి అంటుంటారు అవును. రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి రియల్టర్లు అందరూ. యా ఎందుకు ఓఆర్ఆర్ దగ్గరలో ఉన్నటువంటి ప్లాట్స్కి అంత డిమాండ్? ఓఆర్ఆర్ అనేది ఇప్పుడు లైఫ్ చేంజింగ్ లైన్ లాగా అయిపోయిందండి. అంటే ఎందుకంటే ఓఆర్ఆర్ రావడం వల్ల హైదరాబాద్ చిన్నగా అయిపోయింది. సో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఈజీగా వెళ్ళగలుగుతున్నాం మనం. సో ఆ కనెక్టివిటీ పాయింట్ వల్ల ఏంటంటే మనం గచ్చిబౌలి రావాలన్నా గచ్చిబౌలి రావచ్చు, గచ్చిబౌలి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని వెళ్ళచ్చు. ఏ అంటే తెలంగాణలో ఉన్న అన్ని మెయిన్ హైవేస్ని కనెక్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి సో ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. సో ఇప్పుడు అదేంటంటే కాస్ట్ కూడా మనం లాస్ట్ 10 years నుంచి చూసుకుంటే గ్రాడ్యువల్గా కాదు హై స్పీడ్లో పెరిగింది. ఒకప్పుడు 25,000, 15,000, 25,000 మధ్యలో ఉన్న ల్యాండ్ ఇప్పుడు 60,000-70,000 రూపాయల గజం అయిపోయింది. సో లాస్ట్ 10 yearsలో మంచి అంటే అప్రిసియేషన్ చాలా ఒక 10 times, 15 times, 20 times అప్రిసియేషన్కి వెళ్ళింది కాబట్టి సో అందరికీ ఆ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఆ రోడ్స్ కనెక్టివిటీ కానీ, అండ్ వాళ్ళు ఉన్న ఏరియాల నుంచి వెళ్ళాల్సిన ఫ్యాక్టరీస్ కావచ్చు, వాళ్ళ వర్క్ లొకేషన్స్ కానీ అన్నిటి కనెక్టివిటీగా ఉంది కాబట్టి సో అప్రిసియేషన్ ఎప్పుడు ఉంటుంది, హై డిమాండ్ ఉంటుందండి. సరే, ఇప్పుడే ఇన్వెస్ట్ చేయాలని కొంతమందికి ఉంటుంది. ఏదైనా వీడియో చూస్తున్న వాళ్ళకు మంచి ప్రమోషన్ వీడియో చూస్తున్నప్పుడు వెంటనే పర్చేస్ చేయాలనుకుంటారు. యా వెంటనే ఇన్వెస్ట్ చేయాలంటే ఇప్పుడు రైట్ నో ఇక్కడ ఏ ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది? ప్లేసెస్ వచ్చేసి మనము ఇప్పుడు అంటే ఎర్లీ బర్డ్ ఆప్షన్ చూసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ పెరిగిన ప్లేస్లో కాకుండా ఇప్పుడు పెరుగుతున్న ఏరియాని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి రీసెంట్గా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వచ్చాయి, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అంటున్నారు, తర్వాత వికారాబాద్ టూరిజం అంటున్నారు. అట్లా మనకి ఇప్పుడు మచిలీపట్నం టు ముంబై పూణే రోడ్ కూడా ఎక్స్పాన్షన్ అవుతుంది. సో ఇలా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రైవేట్ కంపెనీస్, బిగ్ బిల్డర్స్, ప్రైవేట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్న ఏరియాస్, అలాంటి ఏరియాస్లో చూసుకోండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా గ్రోత్ కావాలి, గవర్నమెంట్ పాలసీస్ కానీ న్యూ ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉన్నాయో అలాంటి ఏరియాలలో ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో మంచి లాభాలు వస్తాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనగానే ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ఫ్యూచర్ సిటీకి నిజంగా అంత డిమాండ్ ఉందా? ఫ్యూచర్లో నిజంగానే బాగుంటుందా? ఎస్ అండి. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ ఎప్పుడైనా సరే ఒక సిటీ కనుక డెవలప్మెంట్ అవుతుంది అనుకోండి, ఆ ఏరియాలో ఒక ప్రతిపాదిత ఎంప్లాయ్మెంట్ జోన్ వస్తుంది. దానికి తోడు సబ్సిడరీ ఎంప్లాయ్మెంట్ జోన్స్ కూడా వస్తాయి. సో మనకేంటంటే ఒక ఫ్యూచర్ సిటీ రావడం వల్ల అక్కడ ఎంప్లాయ్మెంట్ జోన్తో పాటు అండ్ అంటే రెసిడెన్సీకి సంబంధించిన జోన్స్ కూడా ఉంటాయి. తర్వాత వర్కర్స్ ఉంటారు, బేసిక్ వర్కర్స్ లెవెల్స్ కానీ పెరుగుతుంటారు. తర్వాత వాళ్ళని చూసుకొని వేరే కొత్త కంపెనీస్ కూడా వస్తుంటాయి కాబట్టి గ్రోత్ అనేది ఆగదు, ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఒకసారి ఒక సిటీ ఫామ్ అయింది అనుకోండి, అది ఎక్స్పాండ్ చేయలేము మనం. అంటే ఒక 50 kilometers వెళ్తుందా, 100 kilometers వెళ్తుందా చెప్పలేము. సో స్టార్టింగ్లో ఎర్లీ బర్డ్ ఆప్షన్లో ఉన్నప్పుడే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ గ్రోత్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. సో ఫ్యూచర్ సిటీ అనేది గవర్నమెంట్ ప్రతిపాదించింది, ఎప్పటి నుంచో ఉంది. దాన్ని ఇంకా ఎక్స్పెన్షన్ చేస్తుంది. ఒకప్పుడు 16,000 ఎకరాలు అనుకుంది, ఇప్పుడు 30,000 ఎకరాల వరకు వెళ్ళింది. పెద్ద గవర్నమెంట్ అంటే ఎన్ఆర్ఐ కంపెనీస్ కానీ, జీసీసీస్ అండ్ ఫార్మా కంపెనీస్, స్కిల్ యూనివర్సిటీ, ఇలా చాలా రంగాల్లో వస్తున్నాయి. ఒక రంగం కాదు, అన్ని రంగాలు కూడా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అక్కడ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో ప్రజలకు మంచి అప్రిసియేషన్ వస్తుందండి. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ప్యాసివ్ ఇన్కమ్
గెయిన్ చేయాలని చాలా మందికి ఉంటుంది. అసలు Yeah. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటో చాలా మంది తెలీదు. Yeah. ఎలా గెయిన్ చేయాలి? రియల్ ఎస్టేట్లో ప్యాసివ్ ఇన్కమ్ ఈజీగా చేయొచ్చండి. ఎందుకంటే మీరు ఒక కమర్షియల్ ప్రాపర్టీ తీసుకున్నారనుకోండి, దాన్ని రెంట్కి చేయొచ్చు. దానివల్ల రెంటల్ ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు అగ్రికల్చర్ ల్యాండ్ కానీ లేదంటే ఇంకేదైనా ల్యాండ్ తీసుకున్నారనుకోండి, బయట కవులుకి ఇచ్చుకోవచ్చు. దాని ద్వారా ఇన్కమ్ వస్తుంది. లేదు మీరు ఏదైనా గేటెడ్ కమ్యూనిటీలో ప్లాట్ కానీ లేదంటే ఏదైనా తీసుకున్నారనుకోండి, దాన్ని లీజ్ బేసిక్గా ఎవరికైనా ల్యాండ్కి అంటే ఫామ్ హౌస్ కట్టుకోవడానికో లేకపోతే ఇంకేదైనా ఇవ్వచ్చు. లేదు దాన్ని అలాగే ఫిక్స్డ్గా కొన్ని రోజుల పాటు దాన్ని అలాగే ఇన్వెస్ట్మెంట్ కింద ఉంచి దాని తర్వాత అమ్మేసుకొని రిటర్న్ బైబ్యాక్లో మనకు డబ్బులు వస్తాయి. సో అది కూడా ఫ్యూజ్ అమౌంట్ వస్తుంది. సో ప్యాసివ్ ఇన్కమ్ అనేది రియల్ ఎస్టేట్లో ఎప్పుడూ ఉంటుందండి. తెలుసో తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు లేదంటే ట్రావెల్ అయ్యే క్రమంలో. రియల్ ఎస్టేట్లో ప్రధానంగా చేసే మిస్టేక్ అంటే ఏంటి? రియల్ ఎస్టేట్లో ప్రధానంగా చేసే మిస్టేక్స్ ఏంటంటే తొందరపాటుతనం. అంటే ఇందాక మీరు చెప్పినట్టు అడ్వర్టైజ్మెంట్ చూసి కానీ ఎవరో చెప్పడం వల్ల కానీ నిజాలు తెలుసుకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఫస్ట్ మనం ప్రాపర్టీ కొనాలంటే చూసుకోవాల్సింది గవర్నమెంట్ అప్రూవల్స్ ఉన్నాయా లేదా. సో గవర్నమెంట్ అప్రూవల్స్ ఉన్న తర్వాత వెంచర్ కనెక్టివిటీ ఎలా ఉంది, చుట్టుపక్కల గ్రామాలు ఏమి ఉన్నాయి, కనెక్టివిటీ బాగుందా లేదా, వెంచర్లో రోడ్లు ఎలా ఉన్నాయి, అంటే 33 ఫీట్ రోడ్స్ ఉన్నాయా, 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయా, 60 ఫీట్ రోడ్స్ ఉన్నాయా, యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఉన్నాయా లేదా, ల్యాండ్ ఎలా ఉంది, అంటే హైట్లో ఉందా లేదంటే మంచి ల్యాండా, మెట్ట భూమా లేదా, అవన్నీ చూసుకోవాలి. ప్లస్ ఎవరైతే ప్రమోటర్స్ ఉన్నారో వాళ్ళు ఇచ్చే డెవలప్మెంట్స్ కూడా మనం చూసుకోవాలి. అంటే కరెక్ట్గా ఇస్తున్నారు లేదా డెవలప్మెంట్. పాస్ట్ కంపెనీ అంటే పాస్ట్ వెంచర్స్ ఉన్నాయి కదా, అవి కూడా మనం ఒకసారి చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత అవన్నీ ఓకే అనుకున్న తర్వాతే మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్. అండ్ ఇంకోటి ఏంటంటే సెక్యూరిటీ ఎలా ఉంది, అంటే మెయింటెనెన్స్ వాళ్ళు అమ్మేసిన తర్వాత వెళ్ళిపోతున్నారా లేదా, లేదంటే వాళ్ళు సెక్యూరిటీ ఏమైనా ఇస్తున్నారా, మెయింటెనెన్స్ ఏమైనా ఇస్తున్నారా. సో అది కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు మీరు ప్లాట్ కొనుక్కొని వెళ్ళిపోతారు. ఓ 5 years తర్వాత వచ్చిన తర్వాత చూసుకుంటే అక్కడ మీరు పెట్టిన అంటే వాళ్ళు ఫస్ట్ ఇచ్చిన డెవలప్మెంట్స్ కూడా ఏమీ లేకపోయి అది అడవిలో ఉందనుకోండి, మీకు అప్రిసియేషన్ రాదు. సో సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాంటివి కూడా చాలా కంపెనీస్ ఇస్తున్నాయి. అవన్నీ ఒకసారి చూసుకొని తీసుకుంటే మనకి ఎలాంటి మిస్టేక్స్ ఉండవు, మంచి గ్రోత్ ఉంటుంది. సొంత ఇంటి కళ అనేది అందరికీ ఉంటుంది. యా మిడిల్ క్లాస్ దగ్గర నుంచి హై క్లాస్ పీపుల్ వరకు. యా కానీ చాలా ప్రీషియస్గా చూసేది మిడిల్ క్లాస్ పీపుల్. అవునండి. ఇది నా డ్రీమ్ హౌస్ అని చెప్తుంటారు. యా సో వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళ సొంత ఇంటి కళను నెరవేర్చుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సొంత ఇల్లు కళ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక ప్రెస్టీజియస్ ఇష్యూ అండి. అంటే నార్మల్గా మనం అనుకుంటాం ఇటుక ఇల్లు సిమెంట్ ఒక గోడ అని, కానీ వాళ్ళ జీవిత కళ అది. సో దానికోసం వాళ్ళు ఏమంటారు నిరంతరం కష్టపడుతుంటారు. అంటే నా ప్రాపర్టీ నా సామ్రాజ్యం అని చెప్పుకోవడానికి చాలా ఇష్టం చూపిస్తారు. సో వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక ప్రాపర్టీ కొనే ముందు వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కష్టపడి కొనుక్కుంటారు కాబట్టి వాళ్ళకి ప్రెస్టీజియస్ ఐటమ్. సో వాళ్ళు కొనుక్కోవాలనుకున్నప్పుడు ఏంటంటే మంచి కన్సల్టెంట్ కానీ అడ్వైజర్ కానీ పట్టుకొని వాళ్ళకి వచ్చిన బడ్జెట్లో మంచి ప్రాపర్టీని చూసుకొని కొనుక్కుంటే బెటర్ అండి. చిన్న జీతంతో ప్లాట్ కొనాలి. యా మరి ప్లాట్ కొనాలంటే ల్యాక్స్లో పెట్టాలి. యా మరి వాళ్ళకి ఎలా వాళ్ళ కళని సాకారం చేసుకోవాలి? యా చిన్న జీతంలో ఉన్న వాళ్ళు కూడా మంచి ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చు. ఎందుకంటే వాళ్ళ బడ్జెట్లో తగ్గట్టుగా హైదరాబాద్ దగ్గరలో కావచ్చు లేదంటే దూరమైనా సరే కాస్త దూరమైన వెళ్తారా తీసుకోవచ్చు. సో మెయిన్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి తగ్గట్టు బడ్జెట్లో డబ్బుల్లో వస్తే ఓకే. లేదంటే ఇప్పుడు చాలా బ్యాంక్స్ ఈఎంఐ ఆప్షన్స్ ఇస్తున్నాయి. బ్యాంక్ ఈఎంఐలో కొనుక్కోవచ్చు. బ్యాంక్ తర్వాత గోల్డ్ లోన్లో కొనుక్కోవచ్చు, లేదంటే చిట్స్ వేసి కొనుక్కోవచ్చు. బెస్ట్ ఆప్షన్ బ్యాంక్ లోన్ అండ్ గోల్డ్ లోన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో బ్యాంక్ లోన్లో కొనుక్కుంటే ప్రాపర్టీకి మీకు ఒక ఏమంటారంటే లీగాలిటీ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది కాబట్టి ఫ్రీగా మీకు లీగల్ అడ్వైస్ కూడా ఉంటుంది కాబట్టి సో బ్యాంక్ లోన్లో కూడా కొనుక్కోవచ్చు. మంచి ఆప్షన్ అది. గవర్నమెంట్ కొన్ని పాలసీస్ ఇస్తూ ఉంటుంది. Yeah. ఈ గవర్నమెంట్ పాలసీస్ ఈ రియల్ ఎస్టేట్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? 100% చూపిస్తాయండి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్. ఎందుకంటే వాళ్ళ పాలసీల వల్లే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మన రాష్ట్ర జీడిపి కానీ పెరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏంటంటే హైదరాబాద్ ఫ్యూచర్లో ఎంత ఎక్స్పాన్షన్ చేయాలి, ఎక్కడ వరకు హెచ్ఎండి లిమిట్స్ ఉంచాలి, తర్వాత 2030 ప్లానింగ్ అని 2050 ప్లానింగ్ అని ఎక్స్పాన్షన్ చేసుకుంటూ పోతున్నారు. దానివల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఫ్యూచర్లో ఈ ఏరియాలో రోడ్స్ వస్తాయి, ఈ ఏరియాలో కొన్ని కమర్షియల్ జోన్స్ పెడతారు, ఈ ఏరియాలో ఇండస్ట్రీ జోన్స్ వస్తాయి. అలా విభజించి వాళ్ళు అన్ని ఏరియాలను డెవలప్మెంట్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ప్రణాళిక ప్రకారం వాళ్ళు చూస్తారు కాబట్టి సో మనకి మంచి పాలసీలు వస్తున్నాయి. సో 100% మనకి రియల్ ఎస్టేట్కి అవి మనకి మంచి దోహదం చేస్తాయని చెప్పొచ్చు. సైట్ విజిట్ అంటుంటారు. ఫస్ట్ ఏంటంటే విజిట్ చేసిన తర్వాత నచ్చితేనే కొంటారు. అవునండి. ఒక క్లయింట్ ఫస్ట్ ఏదైనా ఒక వెంచర్కి వెళ్ళి సైట్ విజిట్ చేయాలంటే అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చెక్ చేయాలి అసలు? సైట్ విజిట్ చేసే ముందు ఎవరైతే మీకు అడ్వైస్ ఇస్తున్నారో ఫస్ట్ వాళ్ళని కలవండి, వాళ్ళతో మాట్లాడండి. అంటే అది అప్రూవల్ ప్రాజెక్ట్ కాదా. సో అప్రూవల్ అయితే ఏ అప్రూవల్,
దానికి రేరా ఉందా లేదా? సో, మీ ఏజెంట్ మీకైతే ఎవరైతే అడ్వైజ్ చేస్తున్నారో తనతో మాట్లాడితే మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తాయి. సో, అది అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పట్టుకొని మీరు సైట్‌కెళ్ళేటప్పుడు అవి కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అంటే లీగాలిటీ కరెక్ట్‌గా ఉందా? లింక్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవడం, అప్రూవల్స్ కాపీస్ చెక్ చేసుకోవడం, దాని తర్వాత రోడ్ కనెక్టివిటీ ఎలా ఉంది? సో, వెంచర్‌లో మెయిన్ రోడ్స్ ఉన్నాయా లేదా? మెయిన్ రోడ్ ఎంత కనెక్టివిటీ ఉంది? ప్లాట్ సైజెస్ ఎలా ఉన్నాయి? వాళ్ళు ఇచ్చే డెవలప్‌మెంట్స్ ఏంటి? సెక్యూరిటీ ఉందా లేదా? తర్వాత నియరెస్ట్ డెవలప్‌మెంట్‌కి ఎంత దూరంలో ఉంది? అంటే మన ఇంటి నుంచి చాలామంది చేసే పొరపాటు ఏందంటే, మా ఇంటి నుంచి దూరం ఉందంటారు. సో, ఎప్పుడైనా సరే ప్రాపర్టీ కొన్నప్పుడు మన ఏరియా నుంచి చూసుకోవద్దు. అక్కడొచ్చే డెవలప్‌మెంట్స్‌కి ఎంత దూరంలో ఉందో చూసుకోవాలి. సో, అప్పుడు మనకి మంచి అప్రిసియేషన్స్ వస్తాయి. సో, మనం ప్రాపర్టీ ఎక్కడ కొంటున్నామో ఆ ఏరియా డెవలప్‌మెంట్స్ ఒకసారి చెక్ చేసుకొని కొనుక్కోవడం బెటర్. ఇప్పుడు లొకేషన్ అనేది చాలా కీ రోల్ అంటారు. అవును. కొంతమంది వాళ్ళు కొన్నారని మేము కొందాం అనుకుంటున్నాం యాహ్! అని చెప్తుంటారు. యాహ్! లొకేషన్స్ విషయంలో ఎవరో కొన్నారన్న ఇదితో కూడా కొనే ప్రయత్నం చేస్తుంటారు. యాహ్! అవునండి. అప్పుడేమైనా ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారా? ఉంటాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది లొకేషన్ అంటే ఏమనుకుంటారంటే, మా ఇంటికెళ్ళే దారిలో కొనుక్కుంటాను, నా హోమ్ టౌన్‌కెళ్ళే దారిలో కొనుక్కుంటాను, లేదంటే పక్క వాళ్ళు కొన్నారని కొనుక్కుంటాను. అలాంటప్పుడు ఏమవుతుందంటే అందరి పరిస్థితి ఒకలాగా ఉండదు. సో, మీ దగ్గర ఉన్న బడ్జెట్‌లో అక్కడ రాకపోవచ్చు. లేదన్నా మీ దగ్గర ఉన్న బడ్జెట్‌లో బెటర్‌మెంట్ లొకేషన్‌లో ఇంకా రావచ్చు. సో, డెవలప్‌మెంట్స్ కూడా చూసుకోండి. సో, మీకు నచ్చాలి. అంటే ప్రతి ఒక్కరి ఆలోచన విషయాలు వేరే ఉంటాయి. వాళ్ళ థింకింగ్ వేరే ఉంటుంది. వాళ్ళ విజన్ వేరే ఉంటుంది. సో, మీ బడ్జెట్‌లో మీకెక్కడుందో డెవలప్‌మెంట్లు ఎక్కడ వస్తున్నాయో చూసి కొనుక్కోండి. ఒకరు కొనుక్కున్నారని కాకుండా మీ అంతట మీరు ఒకసారి ఫిజికల్‌గా వెళ్ళి ఆ ప్రాపర్టీ చూసుకోండి. ఇంకా వేరే ప్రాపర్టీస్ కూడా చూసుకొని కంపేర్ చేసి కొనుక్కోండి. అప్పుడు మంచి బెటర్ ఆప్షన్ కింద అవుతుంది. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తుంది. యాహ్! ఫ్యూచర్ కూడా చాలా జాబ్స్ ఉండవంటున్నారు. యాహ్! ప్రతి ఒక్క కంపెనీ మీద, పర్సన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. యాహ్! ఏఐ అండ్ టెక్నాలజీతో ఉన్నటువంటి వర్క్స్ వస్తున్నాయి, అప్డేట్ అవుతున్నాయి. యాహ్! రియల్ ఎస్టేట్ రంగం కూడా ఏఐతో అప్డేట్ అయిందంటారు. యాహ్! అప్డేట్ అవుతుందండి. ఎందుకంటే చాలామంది చూసుకోండి, మీరు కరోనా తర్వాత చాలామంది సైట్ విజిట్ రాలా. వర్చువల్ సైట్ విజిట్ మీద ఆధారపడి ఉన్నారు. తర్వాత గూగుల్ లొకేషన్‌లో చెక్ చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు గవర్నమెంట్ కూడా మనకి ప్రపోజల్స్‌లో మనకి ఇప్పుడు హైడ్రా చూడండి. హైడ్రా ఒక వెబ్‌సైట్ రిలీజ్ చేసింది. ఇది హైడ్రా పరిధిలో ఉందా లేదా చెక్ చేసుకోమని చెప్పారు. సో, అది కూడా ఏఐ టెక్నాలజీ. అండ్ ఎన్ఆర్ఐఎస్ఏ మ్యాప్స్ చెక్ చేసుకోవచ్చు. గూగుల్ మ్యాప్‌లో చెక్ చేసుకోవచ్చు. వర్చువల్ సైట్ విజిట్ చెక్ చేసుకోవచ్చు. లేదు మీ పక్క వాళ్ళు వెళ్తున్నారు, లేకపోతే ఏజెంట్ వెళ్తున్నారు. మీకు ఎప్పటికప్పుడు వీడియో కాల్‌లో చూసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. సో, ఏఐ టెక్నాలజీ అనేది మంచి ప్లస్ పాయింట్ అవుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కొంతమంది సక్సెస్ అవుతారు సార్, కొంతమంది ఫెయిల్యూర్స్ చూస్తుంటారు. యాహ్! మాక్సిమం ఆఫ్ ద పీపుల్ సక్సెస్ని చూస్తారా, ఫెయిల్యూర్ని చూస్తారా? డిపెండ్స్ అపాన్ ప్లానింగ్ అండి. ఎందుకు అంటే సక్సెస్ చూసేవాళ్ళు ఏందంటే వాళ్ళు ఈ రోజు ఉన్న పరిస్థితిని చూడరు. నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత ఏమవుతుందని చూస్తారు. ఈరోజు చూసుకొని కొనుక్కునే వాళ్ళకి సక్సెస్ అనేది ఉండదు. ఫ్యూచర్‌లో ఏమొస్తుంది అక్కడ? అంటే ఈరోజు కొనుక్కున్న ప్రాపర్టీ ఫ్యూచర్‌లో ఏం జరుగుతుంది? ఫ్యూచర్‌లో ఏం రాబోతుంది? ఒక 10 సంవత్సరాల తర్వాత ఏమొస్తుంది? 15 సంవత్సరాల ఏమొస్తుందో చూసుకొని కొనుక్కున్న వాళ్ళకి ఎప్పుడైనా అప్రిసియేషన్ ఉంటుంది. అంటే మన ఇంటి నుంచి దూరం చూసుకోకూడదు. ఫ్యూచర్‌కి అంటే డెవలప్‌మెంట్స్‌కి ఎంత దగ్గర ఉందో చూసుకున్న వాళ్ళు ఎప్పుడు సక్సెస్ అవుతారండి రియల్ ఎస్టేట్‌లో. సో, మనకు ఆ దూరదృష్టి ఉండాలి రియల్ ఎస్టేట్ కొన్నప్పుడు. ఎందుకంటే కొన్నామా లేదా అమ్మేసామా కాకుండా ఫ్యూచర్‌లో ఎంత వస్తుంది? ఏమొస్తుందని చూసుకొని కొనుక్కుంటే బెటర్. అది ఇంటికి దూరమా దగ్గర కాదు. డెవలప్‌మెంట్స్‌కి దగ్గరలో ఉందా లేదా? ఫ్యూచర్‌లో మనకు అక్కడ అప్రిసియేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? గవర్నమెంట్ ఏం చూస్తుంది? అక్కడ వెంచర్ ఎందుకు ఏశారు? ఆ బిల్డర్ యొక్క ప్రొఫైల్ ఏంటి? వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ ల్యాండ్‌లో? అవన్నీ చూసుకోవాలండి. చూసుకొని కొనుక్కుంటే వాళ్ళు ఎప్పుడు సక్సెస్ అవుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తున్న వాళ్ళు చాలామంది ఫస్ట్ స్ట్రగుల్ ఫేస్ చేసిన తర్వాత సెటిల్ అయిపోతారు అంటుంటారు. యాహ్! ఫస్ట్ ఆటోలో తిరుగుతున్నప్పుడు రియల్ ఎస్టేట్ అడుగు పెట్టాను, తర్వాత ఇప్పుడు నేనే ఆడి కారు కొన్నాను అంటుంటారు. యాహ్! ఈ సక్సెస్ని ఏ విధంగా చూడాలి? నిజంగానే రియల్ ఎస్టేట్ రంగంలో అంత డబ్బులు ఎర్న్ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయంటారా? 100% ఉంటాయండి. కాకపోతే అది ఈ రోజే అవుతుందంటే అవ్వదు. ఏదైనా సరే ఒక రాత్రిలో జరగదు, ఒక సంవత్సరంలో జరగదు. వాళ్ళ కష్టం, వాళ్ళ కృషి, వాళ్ళ క్రెడిబిలిటీ మార్కెట్‌లో వాళ్ళు ఇచ్చిన సర్వీసెస్‌ని బట్టి వాళ్ళు అలా ఎదుగుతూ ఉంటారు. ఒకరోజు ఈరోజు ఆటోలో వచ్చి నెక్స్ట్ డేనే ఆడిలో రారెవరు. సో, ఒక 5 సంవత్సరాల తపన, తపస్సు, వాళ్ళ సర్వీసు, వాళ్ళ కష్టం అంతా ఉంటుందండి. రియల్ ఎస్టేట్ అనగా అందరూ ఈజీ మనీ వచ్చేస్తారు కాదు. దాంట్లో చాలా పేషెన్స్ ఉండాలి. దాని గురించి చాలా లెర్నింగ్ రావాలి. ఏ ఒక్కటి కూడా ఇమ్మీడియేట్‌గా రాదు. ఇది ఎప్పుడు అనేది రియల్ ఎస్టేట్ అనేది లెర్నింగ్ టు ఎర్నింగ్ ప్రాసెస్. ఎప్పుడు కొత్తది నేర్చుకుంటూనే ఉండాలి. కొత్త కస్టమర్స్ కొత్త డౌట్స్ అడుగుతుంటారు. కొత్త బిల్డర్స్ కొత్త ఇంప్లిమెంటేషన్ తీసుకొస్తుంటారు. సో, ఇది లెర్నింగ్ టు ఎర్నింగ్ ప్రాసెస్. అంత ఈజీగా అయితే రాదు. బట్ అలాగని సంపాదించడం పెద్ద కష్టం కాదు. సంపాదించిన వాళ్ళందరినీ మనం చూస్తూనే ఉన్నాము. బట్
పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. చాలా ఓపిక ఉండాలి, నిజాయితీ ఉండాలి. సో, అంటే డిసిప్లిన్‌గా మనం ప్లాన్ చేసుకుంటే మంచి సక్సెస్ ఎంజాయ్ చేయొచ్చు రియల్ ఎస్టేట్‌లో. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలోకి రావడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళంట. యాహ్! ఇప్పటికీ రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేయడానికి మార్కెటింగ్ వాళ్ళు, సేల్స్ వాళ్ళు, ఎగ్జిక్యూటివ్ వాళ్ళు వస్తున్నారా? వస్తున్నారండి. 100% వస్తుంటారు, వెళ్తుంటారు. చెప్పాను కదా ఇందాక, ఎవరికైతే నమ్మకం ఉంటుంది, పేషెన్స్ ఉంటుంది, దాన్ని పట్టుకొని ఏదైనా సరే నమ్మకమే అమ్మిస్తుంది. మనం ఏదైనా ప్రొడక్ట్ అమ్ముతున్నామంటే, మీరు ఏది ప్రొడక్ట్ వరల్డ్‌లో ఎక్కడ తీసుకున్నా సరే ప్రొడక్ట్ అమ్ముతున్నారంటే నచ్చింది అమ్మగలుగుతారు. నచ్చనిది నమ్మలేరు. సో, రియల్ ఎస్టేట్ అనేది విన్ అండ్ విన్ మార్కెట్. అంటే ఈ రియల్ ఎస్టేట్‌లో ప్రతి ఒక్కరు గెలిపే ఉంటుంది. కస్టమర్‌కి గెలిపే ఉంటుంది, డెవలపర్‌కి గెలిపే ఉంటుంది, మధ్యలో ఉన్న అడ్వైజర్‌కి గెలిపే ఉంటుంది. ఇక్కడ ఎవ్వరికీ లాస్ ఉండదు. సో, దీన్ని విన్ అండ్ విన్ మార్కెట్ అంటాం కాబట్టి, సో, అందరూ వస్తుంటారు. వాళ్ళకి నచ్చుతుంది, నచ్చదు. కొంతమందికి పేషెన్స్ ఉంటుంది, ఉండదు. కొంతమంది ఏందంటే ఇమ్మీడియేట్‌గా వేరే దానికి అట్రాక్ట్ అవుతుంటారు. సో, చాలామంది వస్తుంటారు, వెళ్తుంటారు. డిసిప్లిన్‌గా వర్క్ చేసుకున్న వాళ్ళు, ఫ్యూచర్ ఒక గోల్‌తో పని చేసుకున్న వాళ్ళందరూ సెటిల్ అయ్యారండి రియల్ ఎస్టేట్‌లో. మనం ఏదైనా మాట్లాడుకునేటప్పుడు ఎవరైనా సక్సెస్ సాధిస్తే అరే జాక్పాట్ కొట్టావరా అంటుంటారు. యాహ్! సో రియల్ ఎస్టేట్‌లో ఇప్పుడు హైదరాబాద్‌లో చూస్తే జాక్పాట్ కొట్టేటటువంటి ప్లేస్ అంటే ఏంటి? జాక్పాట్ కొట్టే ప్లేస్ చాలా ఉన్నాయండి రియల్ ఎస్టేట్‌లో. మీరు ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఓఆర్ఆర్ చుట్టూ అంతా ఎక్స్‌పెన్షన్ అయిందండి. రేట్ పెరిగిపోయినాయని మాట్లాడుకున్నాం. అలాగే నెక్స్ట్ ప్రాపర్టీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే త్రిబుల్ ఆర్ శాంక్షన్ చేస్తుంది. త్రిబుల్ ఆర్ ఒక్కటే కాదు, త్రిబుల్ ఆర్ చుట్టూ కూడా రైల్వేస్ వస్తున్నాయి. ఆయన తర్వాత రోడ్ కనెక్టివిటీస్ పెంచుతున్నారు. ఏవైతే త్రిబుల్ ఆర్‌కి అయితే ఉన్నాయో రేడియల్ రోడ్స్ కూడా కనెక్టివిటీ పెంచుతున్నారు కాబట్టి, సో, గవర్నమెంట్ ఎర్లీ బర్డ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇంతకుముందు ఫ్యూచర్‌లో రేట్లు ఆల్రెడీ పెరిగిపోయి ఆగిపోయిన చోట కాకుండా ఇప్పుడిప్పుడే మార్కెట్‌లో ఉన్న ఏరియాలు చూసుకొని కొనుక్కుంటే మంచి లాభం ఉంటుంది. 2026లో యాహ్! ఒకవేళ ప్లాట్ కొనకపోతే ఏం మిస్ అయిపోతాం? చాలా మిస్ అయిపోతారండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనకు ఒక ఆప్షన్ వస్తుంది రియల్ ఎస్టేట్‌లో. 2026లో ఏందంటే మనకి నెక్స్ట్ గవర్నమెంట్ ఇందాక మాట్లాడుకున్నప్పుడు ఫ్యూచర్ ప్లాన్‌లో 2030 నెక్స్ట్ ప్లానింగ్ ఉంది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకపోతే 2030లో ఏవైతే రిటర్న్స్ రావాలో ఆ రిటర్న్స్ వాళ్ళకి రావు. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను. ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్ ఆలోచించి రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి. సో, ఈరోజు మనం కొనకపోతే కాస్ట్ ఆఫ్ ఇంపాక్ట్ అంటాం. సో, అది కంపల్సరీ పడుతుంది. ఏ రోజుకి ఆ రోజు మనం, ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఎప్పుడు అప్రిసియేషన్ ప్రొడక్టే. స్లో అవుతుంది కానీ రేట్ పడిపోదు. ఎప్పుడు అప్రిసియేషన్ ఉంటుంది కాబట్టి ఈరోజు మిస్ అయిపోతే మళ్ళీ రేపు ఈ రోడ్ అంటే ఈ ప్లేస్ దొరకదు. ఈ ప్లేస్ దొరికినా ఈ రేట్‌లో దొరకదు. సో, ఎప్పటికప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయడం బెటర్ అండి. 2026 ఎప్పటికైనా సరే మంచి ప్రాఫిట్‌లోనే ఉంది రియల్ ఎస్టేట్. చాలామంది ఈ ఇయర్‌లో కొన్న వాళ్ళు కూడా మంచి సక్సెస్ కూడా చూసేవాళ్ళు ఉన్నారు. 35 వరకల్లా వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఏంటంటే రియల్ ఎస్టేట్ అనగానే ఎల్‌పీ నంబర్స్ అంటుంటారు సార్. యాహ్! హెచ్ఎండిఏ, రెరా అప్రూవ్డ్ లేఅవుట్స్ అంటుంటారు. యాహ్! ఈ పదాలకి అంత ఇంపార్టెన్స్ ఉందంటారా? యాహ్! ఉంటుందండి. ఎందుకంటే ఇంతకుముందు అనేది ఒక లీగాలిటీ అనేది అంతకుముందు ఎవరు చూసేవాళ్ళు కాదు. ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. వాట్ ఈజ్ రియల్ ఎస్టేట్ అంటే ఏంది? ఎల్‌పీ నంబర్ అంటే ఏంది? ఏం చూసుకోవాలనే అవగాహన ఉంది. సో, ప్రీ లాంచ్ కాకుండా ఎప్పుడైనా సరే గవర్నమెంట్ అప్రూవల్స్ ల్యాండ్స్ ఉంటాయి. అంటే హెచ్ఎండిఏ పరిధిలో అయితే హెచ్ఎండిఏ అప్రూవల్స్ ఉంటుంది. ఎఫ్‌సిడిఏ అయితే ఎఫ్‌సిడిఎల్ అప్రూవల్ కాపీస్ ఉంటాయి. డీటీసీపీ అయితే డీటీసీపీ అప్రూవల్ కాపీస్ ఉంటాయి. విత్ రెరాతో అప్రూవల్ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే దీంట్లో ఇలాంటి అప్రూవల్స్ ఉన్న ప్రాజెక్ట్స్‌లో కొనుక్కుంటే 99.99% సేఫ్ జోన్‌లో ఉంటారు. మంచి అప్రిసియేషన్స్ వస్తాయి. సో, అప్రూవల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ల్యాండ్ అనేది ఎప్పటికైనా కూడా ప్రతి ఒక్కరికి అసెట్‌గానే భావిస్తుంటారు. యాహ్! కొంతమంది అగ్రికల్చర్‌లో కొందాం అనుకుంటారు. యాహ్! అగ్రికల్చర్‌లో ల్యాండ్ కొనడం బెటర్ అంటారా? లేదంటే ఒక వెంచర్ ప్రాజెక్ట్‌లో ల్యాండ్ కొనడం బెటర్ అంటారా? సో, ఇది 2 విధాలుగా వాడుకోవచ్చండి. అగ్రికల్చర్ ల్యాండ్ మంచిదే. వెంచర్ ల్యాండ్ కూడా మంచిదే. సో, అంటే మీరు దాన్ని అఫోర్డ్ చేయగలుగుతాం అనుకుంటే, దాన్ని భరిస్తాము, అఫోర్డ్ చేయగలుగుతాము అనుకుంటే అగ్రికల్చర్ ల్యాండ్‌కి వెళ్ళొచ్చు. లేదు, నేను అగ్రికల్చర్ ల్యాండ్‌ని అఫోర్డ్ చేయలేను, అంటే ఎకరాల్లో కొనలేను, ఒక 5 ఎకరాలు కొనాలి, 3 ఎకరాలు కొనాలి, 2 ఎకరాలు కొనాలి, అలా నేను కొనుక్కోలేను. ప్లస్ లీగాలిటీ కూడా చూసుకోవాలి ఎందుకంటే లీగాలిటీ విషయానికి వచ్చేసరికి అగ్రికల్చర్ ల్యాండ్‌లో మీరు సొంతంగా లీగాలిటీ చెక్ చేసుకోవాలి. రైట్? అండ్ కనెక్టివిటీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసరికి ఏంటంటే కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి రోడ్డు పక్కన ఉన్న ల్యాండ్ వేరు, కొన్ని పొలాల మధ్యలో ఉన్న ల్యాండ్ వేరు. సో, ఫ్యూచర్‌లో మనకు కనెక్టివిటీ దొరకలేదనుకోండి చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తది. సో, అలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. దాన్ని అఫోర్డ్ చేస్తా ఉంటే కొనుక్కోవచ్చు. లేదు, నాకున్న లిమిటెడ్ బడ్జెట్‌లో మంచి ప్రాపర్టీ రావాలి, రిస్క్ తక్కువ ఉండాలనుకుంటే గవర్నమెంట్ అప్రూవ్డ్ ఉన్న ప్రాజెక్ట్స్‌లలో తీసుకోవడం బెటర్. ఎందుకంటే వాళ్ళు అన్ని డెవలప్‌మెంట్స్ ఇస్తారు, రోడ్స్ ఉంటాయి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ చేసి ఇస్తారు కాబట్టి, సో, అది బెస్ట్ ఆప్షన్ కింద ఉంటుంది. ప్రభు సార్, యాహ్! అపార్ట్మెంట్‌లో ప్లాట్ కొనండి హ్మ్. అని కొంతమంది చెప్తుంటారు. ఓపెన్ ఫ్లాట్ కొనండి అంటుంటారు. సో, యాహ్! ఏంటి రెండిటికి డిఫరెన్సియేషన్ ఏంటి? చాలా డిఫరెన్స్ ఉందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ప్రాపర్టీ లేదు, ఉండడానికి ప్రాపర్టీ కావాలనుకుంటే అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ గానీ, ఇల్లు గానీ కొనుక్కోండి. లేదు, మీ దగ్గర బడ్జెట్ లేదు, ఇబ్బంది పడుతున్నారంటే ఓపెన్ ప్లాట్ ఎప్పుడూ బెస్ట్.
ఇంకోటి ఏంటంటే అపార్ట్మెంట్లో ఏంటంటే కొన్ని సంవత్సరాల తర్వాత కన్స్ట్రక్షన్ వాల్యూ తగ్గిపోతుంది. ఇంకోటి ఏంటంటే అపార్ట్మెంట్లో యూడిఎస్ ఇస్తాం, అన్డివైడెడ్ షేర్ అని ఇస్తాం. సో అది చాలా చిన్న అమౌంట్ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది, 20 గజాలు 30 గజాలు మ్యాక్సిమం ఉంటే 40 గజాలు ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే డిప్రిసియేషన్ అవుతుంది, కన్స్ట్రక్షన్ వాల్యూ డిప్రిసియేషన్ అవుతుంది. కాబట్టి సో ఆల్రెడీ మీకు లేకపోతే మీకు ఉండడానికి కొనుక్కోవడానికి నేను సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొక ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకుంటానంటే సో నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఓపెన్ ప్లాట్. ఎందుకంటే యూడిఎస్ని బేస్ చేసుకుని కన్స్ట్రక్షన్ రెంటల్ ఇన్కమ్ బేస్ చేసుకుని కొనుక్కోకుండా మీరు ఓపెన్ ప్లాట్లో కొనుక్కుంటే మీకు మంచి అప్రిసియేషన్ ఉంటుంది. బేసిక్గా వెంచర్స్లో ఏంటంటే ప్రీ లాంచ్లో కొన్ని ఆఫర్స్ ఇస్తుంటారు. యా, మరి ప్రీ లాంచ్లో ఇచ్చే ఆఫర్స్తో ప్లాట్ కొనడం సేఫే అని అంటారా? సో ప్రీ లాంచ్ అనేది హై రిస్క్ అండి. సో ఒక రిస్క్లో ఉన్న ప్రాపర్టీయే ప్రీ లాంచ్ ప్రాపర్టీ. సో ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మీరు సర్టిఫైడ్ ఏజెంట్స్ ఎవరు కానీ మీ ప్రీ లాంచ్ని సజెస్ట్ చేయరు. అది వ్యక్తిగత విషయం. మీరు ఒక బిల్డర్ మీద ట్రస్ట్ ఉంది, అంతకుముందు తీసుకున్న ప్రాపర్టీస్ ఉంది, నేను కొనుక్కుంటానంటే మనం ఏం చెప్పాం. కానీ నార్మల్గా అయితే ఎవరైనా సజెస్ట్ చేసేదంటే రిస్క్ జాబ్ అండి. ఎందుకంటే గవర్నమెంట్ ఫ్యూచర్లో ఆ ప్రాజెక్ట్కి అప్రూవల్ రాకపోయినా ప్రాబ్లమే, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయకపోయినా ప్రాబ్లమే, పోనీ మీరు ఓపెన్ ప్లాట్లో తీసుకుంటే వాళ్ళు డెవలప్మెంట్ చేయకపోయినా ప్రాబ్లమే. సో రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి అన్ని అప్రూవల్స్ వచ్చిన ప్రాజెక్ట్లో కొనుక్కోవడమే 100% బెస్ట్ ఆప్షన్ అండి. సో చాలా మనం ఇంతకుముందు కూడా చూసాము, ప్రీవియస్లో ప్రీ లాంచ్లో కొనుక్కున్న వాళ్ళకి కన్స్ట్రక్షన్స్ రాక సో వాళ్ళు స్ట్రైకులు చేయడం చూసాము. వాళ్ళు ఓపెన్ ప్లాట్లో కూడా ప్రీ లాంచ్లో కొనుక్కి డెవలప్మెంట్స్ రాక వాళ్ళకి అప్రిసియేషన్ రాని వాళ్ళు కూడా చాలా మందిని చూసాం. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి అన్ని అప్రూవల్స్ ఉన్న ప్రాజెక్ట్స్లో కొనుక్కోవడం మంచి పద్ధతి. ప్లాట్ కొనేటప్పుడు లోన్ తీసుకుని కొంతమంది కొంటారు, Yeah. కొంతమంది ఫుల్ క్యాష్ కట్టేసి కొంటుంటారు. యా, బెస్ట్ ఆప్షన్ ఏంటి? లోన్కి వెళ్ళి కొనుక్కోవడం బెటర్ అంటారా, క్యాష్ పే చేసి కొనుక్కోవడం బెటర్ అంటారు? కొంతమంది ఏంటంటే ఫస్ట్ డౌన్ పేమెంట్ క్యాష్ కట్టుకుని లోన్కి వెళ్ళిపోతుంటారు. యా, ఏది బెస్ట్? రెండు ఆప్షన్స్ బెస్ట్ అండి. మీ దగ్గర డబ్బులు కనుక ఉంటే ఇమీడియట్గా పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో అది బెస్ట్ ఆప్షన్. లేదు మీ దగ్గర సరిపడా ఫండ్ లేదనుకోండి, ఒక 40% 50% అమౌంట్ ఉందనుకోండి, లోన్కి వెళ్ళండి. సో లోన్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి లోన్ ఆప్షన్స్లో డబ్బులు లేని వాళ్ళు, ఫండింగ్ లేని వాళ్ళు బెటర్ ఆప్షన్ లోన్ ఆప్షన్ అండి. ఎందుకంటే మీకు ఫ్రీగా లీగల్ అడ్వైస్ దొరుకుతుంది అండ్ ఒక భరోసా ఉంటుంది. సో కాబట్టి లోన్ ఆప్షన్ కూడా బెటర్ ఆప్షనే. కాకపోతే డబ్బులు ఉంటే మాత్రం మీరు డబ్బులు పెట్టేసి ఫ్లాట్ కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకుని బెటర్. ఒకవేళ మీకు ఫ్యూచర్లో డబ్బులు ఏదైనా అవసరం లేదు అనుకోండి, లోన్ అగనెస్ట్ ప్రాపర్టీ అనే ఆప్షన్ ఉంటుంది బ్యాంక్ వాళ్ళ దగ్గర. సో మీరు అలా ఫ్యూచర్లో కావాలంటే ప్రాపర్టీ తనఖా పెట్టి కూడా లోన్ తీసుకోవచ్చు. సో బోత్ ఆప్షన్స్ ఉంటాయి. కస్టమర్ బడ్జెట్ని బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకోవచ్చు. ఏంటంటే ప్రాపర్టీ కొనేటప్పుడు లింక్ డాక్యుమెంట్స్ చెక్ చేస్తూ ఉంటారు. యా, సో ఇవి నిజంగానే కీ రోల్ ప్లే చేస్తాయి అంటారా? కంపల్సరీ అండి. ఎందుకంటే లింక్ డాక్యుమెంట్ అనేది దాని యొక్క ఫ్యూచర్ అంటే పాస్ట్ ఏముంది అంటే ఎంతమంది చేతులు మారింది, నిజమైన ఓనర్లు ఎవరు, క్లియర్ టైటిల్ అంటాం కదా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని లింక్ డాక్యుమెంట్స్. దాంతోపాటు ఈసీ కూడా చెక్ చేయాలి. ఈసీ ఏంటంటే ప్రజెంట్ ఆ ఓనర్ ఎవరు, దాన్ని ఎవరైనా మార్టిగేజ్ చేశారా, లోన్లో ఉందా లేదా అనేది కూడా మనకి ఈసీలో చెక్ చేసుకోవచ్చు. ఈ రెండు డాక్యుమెంట్స్ మనకి కీ రోల్ అండి. మనం డాక్యుమెంటేషన్ వెరిఫై చేసుకునేటప్పుడు ప్రాపర్టీది లింక్ డాక్యుమెంట్స్ అండ్ ప్రజెంట్ ఈసీ కూడా చెక్ చేయాలి. సో మీరు బ్యాంక్ లోన్కి వెళ్ళినప్పుడు బ్యాంక్ వాళ్ళు కంపల్సరీ ప్రజెంట్ ఈసీ అడుగుతారు, లింక్ డాక్యుమెంట్స్ కూడా అడుగుతారు. లేదు మీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, ఏదైనా లీగల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్స్ చూపిస్తే వాళ్ళు కూడా చెక్ చేసి చెప్తారు. సో మీరు ఈ డాక్యుమెంట్స్ కంపల్సరీ కీ రోల్ అండి, 100%. ఇవి చెక్ చేసుకున్న తర్వాతే కొనుక్కోవడం బెటర్. ప్లాట్స్ కొనేటప్పుడు కొన్ని ప్లాట్స్కి కొంత రెస్పెక్ట్ లాగా ఉంటుంది, ప్రీషియస్గా చూస్తుంటారు. యా, కార్నర్ బిట్స్ కావాలంటుంటారు. ఎందుకు కార్నర్ ప్లాట్స్కి అంత డిమాండ్? నిజంగానే అవి తీసుకుంటే ఫ్యూచర్ ఇంకా బాగుంటుంది. కార్నర్ ప్లాట్స్ అనేది మంచి కీ రోల్ అండి. వెంచర్లో కానీ ఎవరికైనా కీ రోల్. ఎందుకంటే చాలా తక్కువ క్వాంటిటీలో ప్రాపర్టీస్ ఉంటాయి. ఎందుకంటే మెయిన్ కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు ఎలివేషన్ బాగుంటుంది, 2-వే వెంటిలేషన్ ఉంటుంది అండ్ కొంతమంది కమర్షియల్గా సెమీ కమర్షియల్గా కూడా కార్నర్ ప్లాట్ను వాడతారు. కాబట్టి అది చాలా ప్రాముఖ్యత ఉంటుందండి. ఎందుకంటే ప్రీమియం ఛార్జెస్ కూడా కలెక్ట్ చేస్తారు కంపెనీస్. కాబట్టి సో కార్నర్ ప్లాట్ ఎప్పుడు మంచి అప్రిసియేషన్, బెటర్ అప్రిసియేషన్ ఉంటుంది. రియల్ ఎస్టేట్లో ఎప్పుడు కూడా కామన్ మ్యాన్ కంటే ఎన్ఆర్ఎస్ ఎక్కువ కొంటుంటారని గత కొన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం. ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఫాస్ట్గా చేస్తారు అని చెప్పి. ఈ ఎన్ఆర్ఐస్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇందాక మనం మాట్లాడుకున్నట్టే ఫస్ట్ మనకి తీసుకోవాల్సింది లొకేషన్, దాని తర్వాత గవర్నమెంట్ యొక్క అప్రూవల్స్ తీసుకోవాలి, రిపీటెడ్ బిల్డరా కాదా చూసుకోవాలి, ఎవరి ద్వారా కొంటున్నాం అనేది చూసుకోవాలి. సో ఈ 4 కనుక చెక్ చేసుకుంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎన్ఆర్ఐసే కాదు, ఇండియాలో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. మెయిన్ ఎన్ఆర్ఐస్ ఏంటంటే ఒకరిని ట్రస్ట్ చేసి ఇవన్నీ అప్రూవల్స్ ఉన్నాయి చెక్ చేసుకొని వర్చువల్లో వాళ్ళు చూసుకుంటారు. గూగుల్ లొకేషన్లో కానీ వర్చువల్ వీడియో కాల్లో కానీ అదంతా ప్రాపర్టీ చూసుకొని కొనుక్కోవడం మంచిదండి, మంచి ఆప్షన్ అది. ఇప్పుడు ఎక్కడన్నా మనం ఏదైనా ఒక వర్క్ చేసినప్పుడు అది బాగుందంటే వేరే వాళ్ళకి సైజ్ చేస్తాం. లైక్ ఒక వస్తువు కొన్నప్పుడు ఇది తక్కువ ధరకు వచ్చింది, క్వాలిటీ బాగుంది అని చెప్తుంటాం. యా, అట్లా ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ 16 years నుంచి ఉన్నారు ఆల్మోస్ట్ అవునండి. అడ్వైజర్గా, అలాగే ఇప్పుడు కన్సల్టెంట్గా. యా. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ది బెస్ట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీరు సజెస్ట్ చేసే
ప్లేస్ ఏంటి? ఇప్పుడు మనకి రియల్ ఎస్టేట్‌లో ఎర్లీ బర్డ్ ఆప్షన్ కింద చూసుకుంటే ఫ్యూచర్ సిటీ ఇదే ఫస్ట్ ఆప్షన్. అండ్ ఎక్కువ బడ్జెట్‌లో అంటే నేను బడ్జెట్ ఎక్కువుంది, మంచి ప్రాపర్టీ కావాలి, తొందరగా లిక్విడిటీ చేసుకోవాలనుకుంటున్నాను, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటా అంటే ఫస్ట్ ఆప్షన్ ఫ్యూచర్ సిటీ అండి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి లైఫ్ స్టైల్ ఇన్వెస్ట్‌మెంట్ అంటాం దీన్ని. వికారాబాద్ ఈజ్ ద సెకండ్ ఆప్షన్. అంటే తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ల్యాండ్ కొనుక్కునే వాళ్ళకి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసే వాళ్ళకి సో వికారాబాద్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే టూరిజం కింద డెవలప్మెంట్ అవుతుంది అండ్ బీజాపూర్ హైవే డెవలప్మెంట్ అవుతుంది. రీసెంట్‌గా హైదరాబాద్ టు ముంబై బుల్లెట్ ట్రైన్ కూడా మనకి వికారాబాద్‌లో ఒక స్టాప్ ఉంది. అండ్ రైల్వే స్టేషన్ ఎక్స్పాన్షన్ కూడా 2500 క్రోర్స్‌తో ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. అండ్ 3 వే కనెక్టివిటీ ఉన్న వికారాబాద్ లొకేషన్ 3 వే కనెక్టివిటీ ఉంది. అండ్ గవర్నమెంట్ అంటే ప్రైవేట్ కంపెనీస్ కూడా చాలా మటుకి రిసార్ట్స్ అలాంటివన్నీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో బెటర్ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయాలి, పొల్యూషన్ ఫ్రీ ఉండాలి అండ్ కనెక్టివిటీ వైజ్‌గా కూడా బాగుంది కాబట్టి నేను ఇంకొక సెకండ్ ఆప్షన్ కింద బెస్ట్ ఆప్షన్ వికారాబాద్ కింద చెప్తానండి. సో ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఉంది అంటున్నారు. చాలామంది చదువుకుని కూడా ఖాళీగా ఉండి ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. సో రియల్ ఎస్టేట్ రంగంలో ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఏమైనా ఖాళీగా ఉన్న వాళ్ళు ఇందులో ఇంట్రెస్ట్ చూపిస్తే మీ నుంచి ఎలా సపోర్ట్ ఉంటుంది? సో ఇందాక చెప్పుకున్నట్టు రియల్ ఎస్టేట్లో అనేది లెర్నింగ్ టు ఎర్నింగ్ ప్రాసెస్ అండి. ప్రతిరోజు లర్న్ చేసుకోవచ్చు, ప్రతిరోజు ఎర్న్ చేసుకోవచ్చు. ఉండేది ఒకటే ఏంటంటే మనకు కావాల్సింది నమ్మకంగా పనిచేయాలి, డిసిప్లిన్ ఉండాలి. ఏదైతే మనం మాట్లాడుతున్నామో, ఏదైతే ఎవరికైతే సజెస్ట్ చేస్తున్నామో అది ఎక్కడైనా సరే రిటర్న్గా కనిపించాలి మనకి. అంటే మనం కరెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో ఇది వస్తుంది, ఇందాక చెప్పాను 2500 క్రోర్స్‌తో రైల్వే స్టేషన్ ఎక్స్పాన్షన్ స్టార్ట్ చేస్తున్నారని. అది మనకు కనిపించాలి. ఎక్కడ న్యూస్ పేపర్లో అయినా వచ్చి ఉండాలి, లేదంటే గూగుల్ మ్యాప్లో కానీ ఎక్కడైనా మనకు కనిపించి ఉండాలి. ఏదైనా సరే మనము స్పష్టంగా మనం చూసింది, మనం నమ్మింది చెప్పినప్పుడు మాత్రమే మనకు సక్సెస్ వస్తుంది. సో మేము ఎలాగో హెల్ప్ చేస్తాం. ఆల్రెడీ మేము ఎక్స్పీరియన్స్లో ఉన్నాం కాబట్టి మేము ఎలాగో హెల్ప్ చేస్తాం. కొత్తగా వచ్చిన వాళ్ళకి నేర్పిస్తాం. వాట్ ఈజ్ వాట్, లొకేషన్ ఎలా ఉంటుంది, కస్టమర్స్ అబ్జెక్షన్స్ ఏముంటాయి, ఎలా హ్యాండిల్ చేయాలి, తర్వాత మీకు అప్రిసియేషన్స్ ఎలా వస్తాయి అనేది మేము గైడెన్స్ ఇస్తూ ఉంటాం. కాబట్టి ఎవరైనా సరే వచ్చి మన రియల్ ఎస్టేట్లో మనం కెరియర్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో మొత్తానికి రియల్ ఎస్టేట్ గురించి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారు. ఫైనల్గా సుమన్ టీవీ ఆడియన్స్కి ఏం చెప్పేస్తారు? అందరూ ఆలోచిస్తున్నారండి రియల్ ఎస్టేట్లో పెట్టాలా వద్దా అని. కాకపోతే ఏంటంటే అందరూ చేసే బిగ్ మిస్టేక్ ఏంటంటే రేట్లు పెరుగుతున్నప్పుడు కొనుక్కుంటుంటారు, మార్కెట్ కొద్దిగా స్ట్రగుల్లో ఉన్నప్పుడు అంటే స్టాగ్నేట్ అవుతున్నప్పుడు అమ్మేస్తుంటారు. అలా కాదు, పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్ ఆలోచించండి, దురదృష్టి పెట్టండి. మార్కెట్ స్టాగ్నేట్లో ఉన్నప్పుడు కొనుక్కోండి, రేటు పెరుగుతున్నప్పుడు అమ్ముకోండి, మంచి అప్రిసియేషన్ వస్తాయి. సో అసలు లేట్ చేయదండి. రియల్ ఎస్టేట్లో ఒక ఆలోచన వచ్చింది కొనాలనుకున్నప్పుడు ఇమీడియట్గా కొనేసేయండి మంచి ప్రాపర్టీ చూసి. సో ఎప్పుడు బెటర్ అప్రిసియేషన్ రియల్ ఎస్టేట్ ఇస్తుంది కాబట్టి సో అందరూ మంచి ఆలోచనతో కొనుక్కోవాలని ఆలోచిస్తున్నాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక, లేదు రియల్ ఎస్టేట్లో ది బెస్ట్ ప్లేసెస్ ఎక్కడో తెలుసుకోవాలనుకుంటే కనుక ప్రభుశంకర్ గారిని సంప్రదించవచ్చు. సో స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఆయన గత 16 ఏళ్ళ నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. ఎంతోమందికి ప్లాట్స్ సైజ్ చేశారు. మీకు ఓపెన్ ప్లాట్ కావాలన్నా, ఫ్లాట్స్ కావాలన్నా, వాటర్ ఇట్ మేబీ, రియల్ ఎస్టేట్కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, సైట్ విజిట్ గురించి అయినా సరే ప్రభు గారితో మాట్లాడచ్చు. దట్ టు ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే కూడా కొంతమందికి రియల్ ఎస్టేట్ రంగంలో ఎంప్లాయ్మెంట్ కావాలి అనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళకు కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా కాంటాక్ట్ చేయొచ్చు.